అందరికీ నమస్కారం. నేను మీ దేవి. 'ప్రేమగా చేరవా' 11వ భాగం. రచయిత మహాలక్ష్మి గారు. రాకేష్ మాటలకి పొలమారి నోట్లో ఉన్న కాఫీ మొత్తం ఊసేస్తుంది రేణుక. ఇలాంటి ప్రపోజల్ అసలు ఎక్స్‌పెక్ట్ చేయకపోవడంతో కాఫీ స్ప్రే అయ్యి కొంచెం ముఖం తన మీద పడ్డంతో కళ్ళు మూసుకుంటాడు రాకేష్. కొంతసేపటికి రేణుక తమాయించుకొని రాకేష్ వైపే కోపంగా చూస్తుంది. రాకేష్ మెల్లిగా కళ్ళు తెరిచి హిహి పర్లేదు తుడుచుకుంటే పోతుంది అని అంటూ టేబుల్ మీద ఉన్న టిష్యూ పేపర్స్ తీసుకొని తన ముఖం మీద పడిన కాఫీని తుడుచుకుంటూ ఉంటాడు. నీ అబ్బా ఏంట్రా గలీజ్ మాటలు, డిఫరెంట్ అంటే నీ స్టైల్లో ప్రపోజ్ చేయమని, ఇలాంటి మాటలు మాట్లాడమని కాదని కోపంగా రాకేష్ వైపే చూస్తూ అంటుంది రేణుక. ఏం చేయనే, నా టెడ్డీ బేర్ ప్రపోజల్స్ గురించి గూగుల్ మొత్తం వెతికా. అందులో పూలతో ఒకరు, బెలూన్స్తో మరొకరు, రింగ్తో ఇంకొకరు, రోడ్డు మీద కిస్ చేసి ప్రపోజ్ చేసిన వాళ్ళు కొంతమంది, ఇలా చాలా పంచాయతీలు చూసి అంతెందుకు 9 months అని ఆ తర్వాత మాటలు మింగేసి అదెందుకులే చెప్తే ఫీల్ అవుతావు, చాలా డిఫరెంట్ అంటే ఆల్మోస్ట్ అందరూ అన్నీ వాడేశారు, నాకంటూ మిగిలిన ప్రపోజల్ అదొక్కటే, అది కూడా నీకు నచ్చలేదు అంటే ఇక నా వల్ల కాదు, నాకు నువ్వు వద్దు, ఈ పంచాయతీ వద్దు అని అంటూ లేచి ఒకటి చెప్పనా, నేను అడిగిన దాంట్లో తప్పేం లేదు, పెళ్ళయ్యాక ఎలాగూ జరుగుతుంది, ప్రేమించేది ఎందుకు పెళ్లి చేసుకోవడానికి, ఒక అమ్మాయి తన వర్జినిటీని ఇవ్వడానికి కూడా వెనకాడట్లేదు అంటే ఆ అబ్బాయితో 7 అడుగులు బంధానికి సిద్ధంగా ఉన్నట్టనే ఉద్దేశంతో అలా చెప్పాను, తప్పుడు ఉద్దేశంతో మాత్రం కాదు అని అంటూ నిర్ణయం నీదే, బాగా ఆలోచించుకో అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రాకేష్. మైండ్ రిలాక్సేషన్ కోసం ఒక కాఫీ తాగుదామని క్యాంటీన్కి వచ్చిన సూరజ్ రాకేష్ మాటలు విని షాక్ అయ్యి రాకేష్ వెనకే వెళ్తాడు. రాకేష్తో మాట్లాడాలని రాకేష్ ఎక్కడా ఆగకుండా డైరెక్ట్గా టెర్రస్ మీదకు వెళ్ళి రేణుక ఏ నిర్ణయం తీసుకుంటుందో అనే టెన్షన్తో సిగరెట్ వెలిగించుకొని తాగుతూ ఆలోచిస్తూ ఉంటాడు. సూరజ్ కూడా రాకేష్ వెనకే వచ్చి ఒరేయ్ నేను చూస్తున్నది వింటున్నది నిజమేనా అని ఆశ్చర్యంగా అంటూ రాకేష్కి దగ్గరగా వస్తాడు. ఏం విన్నావు అని అంటాడు రాకేష్ ఒక దమ్ములాగి సిగరెట్ సూరజ్కి ఇస్తూ. నన్ను ఏమార్చాలని చూడకు, క్యాంటీన్లో జరిగింది మొత్తం నేను విన్నాను చూశాను, నిజం చెప్పు అని అంటాడు సూరజ్. రాకేష్ చేతిలోని సిగరెట్ తీసుకొని దమ్ము లాగుతూ రింగులు రింగులుగా పొగ వదులుతూ, నువ్వు నేను మన ఫ్రెండ్షిప్ వాల్యూ తెలియని ఇద్దరు వేస్ట్ గర్ల్స్ని లవ్ చేసి మోసపోయాం, ఇప్పుడు అలా కాకుండా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, నీ అదృష్టం బాగుండి కిల్లర్ మళ్ళీ నీ లైఫ్లోకి వచ్చి నువ్వు కిల్లర్ని పెళ్లి చేసుకున్నావు, ఆ రిషిగాడు బృందతో ఫిక్స్ అయిపోయాడు, ఆ వల్లభ ఇంట్లో చేసిన మ్యాచ్ని పెళ్లి చేసుకుంటాను అని రెడీగా ఉన్నాడు, మరి అందరిలోకి ఖాళీగా ఉన్నది నేనే కదా, నాకు రేణుక క్యారెక్టర్ బాగా నచ్చింది, తన యాటిట్యూడ్, కాన్ఫిడెన్స్, తన వే ఆఫ్ థింకింగ్, ఇలా ఒక్కటేంటి అన్నీ ఆకాశం వైపు చూస్తూ అంటాడు. ఫస్ట్ డేనే పరిచయం లేని మనతోటి, ఎస్పెషల్లీ నాతోటి అని మెరిసే కళ్ళతో అంటూ గలగల ఎలా మాట్లాడి బాన్ చేస్తుందో చూసావు కదా, మరి అలాంటి అమ్మాయి నా లైఫ్లోకి వస్తే ప్రతిరోజు నా లైఫ్ కొత్తదనంతో నిండిపోతుందన్న నమ్మకం నాకుందని అంటాడు రాకేష్. సూరజ్ చేతిలోని సిగరెట్ తీసుకుంటూ అచ్చా అని అంటుంది రేణుక. వీళ్ళ దగ్గరికి వచ్చి సూటిగా రాకేష్ వైపే చూస్తూ రేణుక వైపు ఆశ్చర్యంగా చూస్తూ సూరజ్ చేతిలోని సిగరెట్ తీసుకొని స్టాచ్యూలో నిలబడతాడు రాకేష్. తను ఎందుకు వచ్చిందో అర్థం కాక ఇప్పుడు కూడా సిగరెట్ ఏంట్రా ఈడియట్ పడి అని మెల్లిగా చెప్పి అక్కడి నుంచి పాదరసంలో జారుకుంటాడు సూరజ్. రేణుక కోపంగా చూస్తూ ఉండేసరికి అక్కడ ఉండలేక సూరజ్ వెళ్ళగానే రాకేష్ నుంచి చూపు మరల్చుకుంటూ రాకేష్ కళ్ళలోకి సూటిగా చూస్తూ అతనికి దగ్గరగా వస్తుంది రేణుక. ఏంటా చూపు, బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ ఏదో తేడాగా వినిపిస్తోంది అని అంటాడు రాకేష్. రేణుక చురుకైన చూపులకి కంగారు పడుతూ ఆ సిగరెట్ ఇంకో సెకండ్లో కింద పడలేదనుకో, బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ ఇంకా తేడాగా వినిపించడం మొదలెడుతుంది నీకు అని సీరియస్గా అంటుంది రేణుక. ఏంటి బెదిరిస్తున్నావు, పడేయను దమ్ము లాగుతా, అయితే ఏం చేస్తావు ఏం చేస్తావు అని లేని ధైర్యాన్ని తెచ్చుకుంటాడు రాకేష్. సూరజ్, స్వప్న, రిషిలను చూసి ఫస్ట్ టైం ఒక అమ్మాయిని ట్రూగా లవ్ చేశాడు, కానీ ఆ అమ్మాయి తనకి దగ్గరగా ఉంటే ఊపిరాడినంత పనవుతున్న ఆ ఫీలింగ్నే ఫస్ట్ టైం ఫేస్ చేస్తున్నాడు కాబట్టి కాస్త అతనికి కంగారుగా ఉండడంతో ఏం చేస్తానా అని అంటూ రాకేష్ చేతిలోని సిగరెట్ తీసుకొని రాకేష్ చేతిని పట్టుకొని అరచేతిలో ఆ సిగరెట్ పెట్టి కాలుస్తుంది రేణుక. ఏమాత్రం భయం లేకుండా కెవ్వు అని గట్టిగా గావుకేక పెడుతూ కింద ఉన్న వాళ్ళు ఎవరైనా వింటే తన పరుగు పోతుందని మరో చేతిని నోటికి అడ్డంగా పెట్టుకొని ఆ నొప్పితో విలవిల్లాడతాడు రాకేష్. నేను చెప్పింది వినకపోతే ఇలాగే ఉంటుంది యాక్చువల్గా, అయితే ఫేస్ మీద ఎప్పటికీ గుర్తుండిపోయేలా పెడదాం అనుకున్నాను, కానీ రేపు పెళ్లి ఫొటోస్లో ఆ మచ్చ ఉంటే ఫొటోస్ బాగా రావు కదా, అందుకే చేతికి పెట్టాను అని కోపంగా రాకేష్ వైపు చూస్తూ అంటుంది రేణుక. సిగరెట్ కింద పడేసి కాలుతో తొక్కుతూ
చేతిని విదిలించుకుంటూ నొప్పి తగ్గాలని గాయం దగ్గర ఊదుకుంటూ ఉన్న రాకేష్ రేణుక మాటలకి ఆ నొప్పిని మరిచిపోయి నిజమా అన్నట్టుగా సంతోషంగా రేణుక వైపే చూస్తాడు. అని షై ఫీల్ అవుతుంది రేణుక. చిన్నగా నవ్వుతూ రేణుక ఎస్ చెప్పినందుకు సంతోషంగా ఉన్నా తన పిచ్చి మాటలు విని ఎలా ఎస్ చెప్పిందో తెలుసుకోవాలని ఎలా ఒప్పుకున్నావు అని అంటాడు రాకేష్ రేణుక వైపే ప్రేమగా చూస్తూ. ఎలా ఏంటి? కాలేజ్ డేస్ నుంచి నాకు చాలామంది ప్రపోజ్ చేశారు. అందరికీ నేను నిన్ను అడిగిన క్వశ్చనే అడిగాను. కానీ అందరూ మూవీస్లో వచ్చే లవ్ సీన్స్ చూసి కాపీ కొట్టి ఆ సీన్స్ అన్నీ కలిపి కొడుతూ నా దగ్గర వేషాలు వేసేవాళ్ళు. ఒక గులాబీ పువ్వు పట్టుకొని చాలా చండాలమైన విన్యాసాలు చేసి నన్ను ఇరిటేట్ చేశారు తప్ప ఇంప్రెస్ చేయలేదు. మరి కొంతమంది బొకేలు పట్టుకొచ్చి లవ్ బుక్స్ చదివి వాటిలోని సెంటెన్స్లు కాపీ కొట్టి చెప్పి ఇంప్రెస్ చేయడానికి ట్రై చేశారు. ఇంకొంతమంది అయితే పూల వర్షం కురిపించి విల్ యూ మ్యారీ మీ అని డైమండ్ రింగ్ ఇచ్చి మరీ ప్రపోజ్ చేశారు. కానీ అవన్నీ అన్‌న్యాచురల్‌గా అనిపించి అందరినీ రిజెక్ట్ చేశాను. వాళ్ళు ఎంత కవర్ చేయాలని చూసినా వాళ్ళ ఫేస్‌లో ప్యూర్ ఫీలింగ్ నా మనసుకి కనిపించలేదు. వాళ్ళ మాటల్లోని జెన్యూనిటీ నా చెవులే దాటలేదు. ఇంకా నా మనసును ఎలా చేరతాయి? అందుకే ప్యూర్ సోల్ కోసం ఎదురు చూస్తున్నాను. ఇన్నాళ్ళకు నువ్వు వచ్చావు అని అంటూ నువ్వు నాకు సైట్ కొట్టడం స్టార్ట్ చేయడం కంటే ముందే నీతో ప్రేమలో పడిపోయాను. కానీ నువ్వు కూడా అందరిలాంటి వాడివేమో అని ఎక్కడో ఒక మూల అనుమానం ఉండేది. ఆ అనుమానంతోనే నీకు కూడా అలాగే చెప్పాను అని అంటూ ప్రేమగా రాకేష్ ముఖాన్ని చేతిలోకి తీసుకొని నా టెంపర్‌కి నీ ఆఫ్ టెంపర్ కరెక్ట్‌గా సరిపోతుంది. అండ్ నువ్వు చెప్పింది 100% కరెక్ట్. ఐ డోంట్ వాంట్ లాస్ యూ రాకీ. ఐ వాన్నా బీ విత్ యూ ఎవర్ అండ్ ఫర్ ఎవర్ అని ప్రేమగా రాకేష్ కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తూ అంటుంది రేణుక. రాకేష్ నుదుటి మీద ప్రేమగా ముద్దు పెడుతూ. రిషి, రాకేష్ ఎప్పుడూ అమ్మాయిలతో తిరుగుతూ ఉండేవాళ్ళు. కానీ సూరజ్ వల్లభ వీళ్ళు మాత్రం వేరే విధంగా ఉండేవాళ్ళు. కానీ స్వప్న దూరమైనప్పటి నుంచి సూరజ్ కూడా రాకేష్తో పాటే తిరుగుతూ రాకేష్ దారిలోకే వచ్చాడు. కానీ మళ్ళీ స్వప్న తిరిగి వచ్చేసరికి రాకేష్ దారి నుంచి మునుపటి దారి వైపు తన దారిని మరల్చి ప్రజెంట్ హ్యాపీగా ఉన్నాడు. రాకేష్ మాత్రం తన దారినే ఇప్పటి వరకు కంటిన్యూ చేశాడు. కానీ రేణుక పొగరును మెచ్చి రేణుకను తనకు తెలియకుండానే ప్రేమించి తన మనసులో ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చాడు. ఇందాక తన ప్రపోజల్ కూడా ఫ్లర్ట్ చేద్దామని మాట్లాడాడే కానీ రేణుక నుంచి రెస్పాన్స్ లేకపోవడంతో తన మనసులో ఉన్న ట్రూ లవ్ తనకు తెలియకుండానే తనని అలా మాట్లాడించింది. కానీ ఇప్పుడు కోరికతో వచ్చే అమ్మాయిలో లేని గొప్ప భావాలు రాకేష్కి రేణుక కళల్లో కనిపిస్తున్నాయి. ఆ భారాన్ని తన మనసు మోయలేక కళ్ళు తడవుతాయి. రాకేష్ భావాలను గమనించి సంతోషంగా రాకేష్ని గట్టిగా కౌగిలించుకుంటుంది రేణుక. తన ఇన్నాళ్ళ ఎదురుచూపు ఫలించి తనకి నచ్చిన ప్రేమ తనకి దొరకడంతో రేణుక స్పర్శలోని ఆప్యాయతను ఫీలవుతూ తనలో ఏదో అనిర్వచనీయమైన భావన మొదలై తనని ప్రేరేపిస్తూ ఉంటే మెల్లిగా రేణుక చుట్టూ చేతులు వేసి గట్టిగా పట్టుకుంటాడు రాకేష్. అంతే కదా మరి. ఎన్నో కష్టాలను తట్టుకున్న మనసు ఒక్కసారిగా కలిగిన హాయిని భరించలేదు. ఆ భారం కష్టాల్లో ఉన్నవాడి కంటే హాయిని మోసేవాడికి ఎక్కువగా తెలుస్తుంది. ఇది అందరూ తెలుసుకోలేని జగమెరిగిన సత్యం. ఎంతో కాలంగా ప్రేమతో కూడిన స్పర్శకు నోచుకొని శరీరానికి అమితమైన ప్రేమ కలిగిన స్పర్శ దొరకడం అంటే గొప్ప వరమే కదా. ఇప్పుడు రాకేష్ ఈ రెండు విషయాలని ఫీల్ అవుతున్నాడు. రాకేష్కి ఫీలింగ్ చాలా కొత్తగా మోయలేనంత హాయిగా ఉన్న రేణుక కళల్లోని అద్భుతమైన ప్రేమను చూశాక బ్రతికితే తనతోనే బ్రతకాలని గట్టిగా నిర్ణయించుకుంటాడు. మొదటిసారి ఒక హాయి వల్ల తన కళ్ళు చెమ్మగిలడంతో నవ్వుతూ విల్ యూ మ్యారీ మీ అని అంటాడు రాకేష్. తన భారాన్ని దించుతున్న కన్నీటిని తుడుచుకుంటూ ఎస్ అని కళ్ళనీళ్లతో అంటుంది రేణుక. రాకేష్ నడుముల మీద చేతులు నిలిపి రాకేష్ కళ్ళలోకి ప్రేమగా చూస్తూ రాకేష్ ప్రేమగా రేణుక మొహాన్ని చేతుల్లోకి తీసుకొని రేణుక నుదుటికి తన నుదురు ఆనించి 10 నిమిషాల పాటు ఆ ప్రేమను ఫీల్ అయ్యి రేణుకని తన గుండెలకు హత్తుకొని కళ్ళు మూసుకొని అలాగే ఉండిపోతాడు రాకేష్. ఇంతకాలం మనసు వద్దంటున్నా బుద్ధి మాట విని చేసిన పనులన్నిటికీ ప్రాయశ్చితంగా ఈసారి బుద్ధి వద్దంటున్నా మనసు ఇస్తున్న ఈ హాయిని అప్పుడే వదులుకోవడం ఇష్టం లేక తృప్తిగా తన మనసు భారాన్ని దించుకుంటూ ఉన్నాడు. ఏమంటున్నారండి? 10 రోజుల్లో బృంద పెళ్ళా? అది కూడా పెళ్లి చూపులు నిశ్చితార్థం లాంటివి ఏవీ లేకుండా డైరెక్ట్గా పెళ్ళా అని రాఘవ్ చెప్పిన మాటలకి విస్తుపోయి అంటోంది జయంతి. అబ్బాయి బాగున్నాడు కదే, పైగా ఆస్తిపరుడు అని తన కాబోయే మనవడిని చూసి మురిసిపోతుంది కనకదుర్గమ్మ. అయినా బృందకి ఒక్క మాట కూడా చెప్పకుండా ఇంత పెద్ద నిర్ణయం తీసుకుంటే ఎలా? మీరు ఇప్పుడే దాంతో మాట్లాడతానాగండి అని తన ఫోన్ తీసుకోబోతుంది జయంతి. పెళ్ళనే నిర్ణయాన్ని ఆవేశంతో మూర్ఖత్వంతో కాదు, ఆలోచనతో ఇష్టంతో తీసుకోవాలని రాఘవ వెంటనే జయంతి చేతిలో ఉన్న తన ఫోన్ లాక్కొని నిర్ణయాన్ని నాకు వదిలేసింది కదా, మళ్ళీ దాంతో మాట్లాడటం అవసరమా అని అంటూ ఇదే ఫైనల్. 10 రోజుల్లో దాని పెళ్లి ఉంది. లీవ్ పెట్టుకొని 1 వారంలో రమ్మని చెప్పు అని సీరియస్గా అంటాడు రాఘవ కనకదుర్గమ్మ వైపు జయంతి వైపు కోపంగా చూస్తూ. ఇది మరీ అన్యాయం రా. మా కాలంలోనే పెళ్లి చూపుల సాంప్రదాయాన్ని పద్ధతిగా పాటించాం.
అలాంటిది ఈ కాలంలో పెళ్లి చూపులు కూడా లేకుండా డైరెక్ట్‌గా పెళ్ళే అంటే దానికి అబ్బాయిని వాళ్ళు ఒప్పుకున్నాడు అంటే అబ్బాయిలో ఏమైనా లోపం ఉందేమో ఇంతకీ కనుక్కున్నావా నువ్వు అని అనుమానంగా అంటుంది కనకదుర్గమ్మ. అలాంటి ఇబ్బంది ఏమీ లేదులే. నువ్వు అందరికీ లేనిపోని అనుమానాలు రేకెత్తించకు అని సీరియస్‌గా అంటూ వెంకట్ వైపు తిరిగి నేను లేను కదా అన్న విషయం తనకి ఫోన్ చేసి చెప్పారు అంటే నేను చచ్చినంత ఒట్టే అని ఆవేశంగా చెప్పి బయటకు వెళ్ళిపోతాడు రాఘవ. అప్పటి వరకు రాఘవ వెళ్ళిన తర్వాత ఫోన్ చేసి తన అక్కకి విషయం అంతా చెప్పాలనే ఆలోచనలో ఉన్న వెంకట్ గొంతులో వెలక్కాయ పడ్డట్టు అయిపోతుంది. దాంతో అక్కడ ఉండలేక నిరాశగా రూమ్‌లోకి వెళ్ళిపోతాడు. ఏంటత్తయ్య ఈయన అంత కంగారుగా ప్రవర్తిస్తే ఎలా? ఇదే అమ్ము జీవితం. ఇంకో వారంలో దాని పుట్టినరోజొస్తుంది. పెళ్లి టైంకి అమ్ము రావాలి అంటే పాపం దాని పుట్టినరోజు నాడే రమ్మని చెప్పాలి. ఆ రోజే తనకి నిజాన్ని చెప్పాలి. ఉన్న పళంగా దాని నెత్తి మీద ఇలాంటి పిడుగులాంటి వార్త వేస్తే అది మాత్రం భరించగలదా? ఏంటత్తయ్య మనకి కర్మ అని కన్నీరు కారుస్తూ తల కొట్టుకుంటుంది దేవయాని. తల్లిగా కూతురి గురించి తల్లడిల్లిపోతూ అవును వాడు చేస్తున్న తప్పే దానిని నేను సమర్థిస్తాను. కానీ ఈ అబ్బాయిని చూడు అంటూ అని తన చేతిలో ఉన్న ఫోటోని జయంతి చేతిలో పెడుతూ చూసావా కుర్రాన్ని? రేసు గుర్రంలా ఎంతో స్పరిష్టంగా కండలు తిరిగిన శరీరంతో చూడగానే ఆకట్టుకునేలాగా ఎంత బాగున్నాడో కదా! పెళ్లి అంటే అమ్ముని తెలుసుకొని చక్కగా కాపురం చేసుకుంటుందిలే. నువ్వు అనవసరంగా దిగులు పడకు అని జయంతిని ఓదారుస్తుంది కనకదుర్గమ్మ. కొడుకు అంత కఠినమైన నిర్ణయం తీసుకున్న తర్వాత దాని గురించి ఆలోచించి బాధపడటం ఎందుకు? కానీ పెళ్లి గురించి నిజంగానే అమ్మాయిలు చాలా కలలు కంటారు కదా అత్తయ్య. అలా అని అమ్ము పెళ్లి గురించి ఎన్ని కలలు కని ఉంటుందో ఇప్పుడు ఆ కలలన్నీ కలలుగానే మిగిలిపోయాయి కదా అని బాధగా అంటుంది జయంతి. ఆ అబ్బాయి ఫోటోని విసిరికొట్టి జయంతి మాటలకు చిన్నగా నవ్వి ప్రతి ఒక్కళ్ళు కనే కలలు అన్నీ నిజమవుతాయనే నమ్మకంతో ఉంటారు. కానీ కొన్ని కలలు కలలుగానే మిగిలిపోతాయి. ఆ విషయం చాలామందికి తెలిసి కూడా అనవసరంగా కలలు కని అవి నెరవేరకపోతే నిరాశ చెందుతారు. నిజం కానీ వాటిని మనం నిజం చేయాలని మనం ఎంత ప్రయత్నించినా అది మన అవివేకమే అవుతుంది. కానీ అది మనకు కలకు దారి చూపించదు. ఆ విషయం నీ కూతురు తెలుసుకుంటే బాగుపడుతుంది అని అంటూ ఇక దాని గురించి ఆలోచించడం ఆపి 1 నెల రోజులకి లీవ్ సెలవు పెట్టుకొని దాని పుట్టినరోజు నాడు ఇక్కడికి రమ్మని చెప్పు. అది అవగానే పసుపు దంచడానికి మంచి ముహూర్తం చూసి చెప్తాను. పెళ్లి పనులు కూడా త్వరగా మొదలు పెట్టొచ్చు అని అంటుంది కనకదుర్గమ్మ. రాకేష్, వల్లభ, సూరజ్, స్వప్న నలుగురు ట్రైన్లో కూర్చొని రిషి గురించే బృంద గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే రేణుక నుంచి రాకేష్కి ఫోన్ వస్తుంది. ట్రైన్ ఎక్కే ముందే కదే మెసేజ్ చేసింది. అప్పుడే కాల్ చేసిందేంటి అని ఆలోచిస్తూ జస్ట్ ఏ మినిట్ అని చెప్పి లేచి పక్కకు వెళ్తాడు రాకేష్. వ్యూ చూస్తూ కాల్ లిఫ్ట్ చేసి అప్పుడే గుర్తొచ్చానా అని నవ్వుతూ అంటాడు రాకేష్. రేణుక తన సీట్లో కూర్చొని సీట్ వైపు చూస్తూ ఆఫీసులో ఎక్కడ చూసినా మనమే ఇప్పుడు వెళ్లాల్సినంత అవసరం ఏమొచ్చిందో అని దిగులుగా అంటుంది. రాకేష్ రేణుక మాటలకు నవ్వుకుంటూ చెప్పు అని అంటాడు. మాత్రం చెప్పవు అంతేగా అని మూతి ముడుచుకుంటుంది రేణుక. ఇంకా అని అంటాడు రాకేష్ నవ్వుతూ. అత్తయ్య మావయ్యకి చెప్పి త్వరగా ముహూర్తాలు పెట్టించుకునిరా. అప్పుడు ఈ విరహపు వేదనలు ఉండవు, ఎడబాటు వల్ల కలిగే బాధలు ఉండవు అని అంటుంది రేణుక సిగ్గుపడుతూ. అప్పుడేనా అని అంటాడు రాకేష్ ఆశ్చర్యంగా. అవును కొంపదీసి పెళ్లి చేసుకోవా ఏంట్రా అని అనుమానంగా అంటుంది రేణుక. ఉప్చ్ అలా కాదు రేణు, అప్పుడే పెళ్లి చేసుకుని ఏం చేయాలి చెప్పు? మనం ఇలా పెళ్లి చేసుకొని నువ్వు అలా ప్రెగ్నెంట్ అవుతావు. ఆ తర్వాత లైఫ్ అంతా ఆ పిల్లల గురించే ఆలోచించడం సరిపోతుంది మనకి. మరి మన కోసం మనం ఎప్పుడు ఆలోచించుకుంటాం చెప్పు? మన కోసం మనం ఎప్పుడు బ్రతుకుతాం చెప్పు? అని అంటాడు రాకేష్ ఆలోచిస్తూ. అంటే పిల్లలు వద్దా అని అంటుంది రేణుక. రాకేష్ ఇలా మాట్లాడడం వింతగా అనుకుంది. వద్దు అని నేను చెప్పడం లేదు, కానీ లైసెన్స్ వచ్చాక నువ్వెన్ని పేచీలు పెట్టినా నీకు దూరంగా ఉండడం నా వల్ల కాదు. సో ఇంకొంతకాలం ఇలా లైఫ్ని ఎంజాయ్ చేద్దాం. మన కోసం మనం బ్రతుకుదాం. ఆ తర్వాత పెళ్ళయ్యాక మనం లైఫ్ని మిస్ అయ్యామని ఫీలింగ్ ఉండకూడదు కదా అని అంటాడు రాకేష్. అంటే పెళ్ళయ్యాక మన లైఫ్‌ని మిస్ అయిపోతామా అని అంటుంది రేణుక అయోమయంగా. ఆబ్వియస్‌లీ పెళ్ళంటే 3 ముళ్ళు 7 అడుగులు మాత్రమే కాదు, ఒక కుటుంబ బాధ్యత నీ మీద పడుతుంది. దాన్ని ఈజీగా హ్యాండిల్ చేస్తావు. బట్ ఇప్పుడు ఉన్నంత కంఫర్ట్ జోన్ నీకు అప్పుడు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. చెప్పవేం? అందుకే అలాంటి అనుమానాల మధ్య మనకి ఏం స్పేస్ దొరుకుతుంది చెప్పు? నువ్వే ఆలోచించు రేణు అని గారంగా అంటాడు రాకేష్. రాకేష్ చెప్పిన దాని గురించే ఆలోచిస్తూ యు ఆర్ రైట్. బట్ ఇంతకాలం వెయిట్ చేసింది లవ్ కోసం. అది దొరికిన తర్వాత కూడా ఇంకా వెయిట్ చేయాలంటే ఎలా చెప్పు అని ఏడుపు గొంతుతో అంటుంది రేణుక. కొన్ని సంతోషాలు కావాలంటే తప్పదు కదా మరి. ఇప్పుడు నీకేం తక్కువైంది చెప్పు? నీతో ప్రేమగా గంటల తరబడి మాట్లాడుతున్నాను. ఇష్టమైన ప్లేసెస్ అన్ని నీతో కలిసి తిరుగుతున్నాను. మూవీస్‌కి వెళ్తున్నాం. ఒకరి గురించి ఒకరు బాగా అర్థం చేసుకుంటున్నాం. ఈ ఆలోచనలు, మైమరుపులు, పులకరింతలు, నీలో నువ్వే మాట్లాడుకోవడాలు, నాకు నిన్ను చూడాలనిపించి ఏ అర్ధరాత్రినో వీడియో కాల్ చేసుకోవడాలు,
ఫీల్ దిస్ స్పేస్ మా వండర్‌ఫుల్‌గా ఉంది కదా!" అని అంటాడు రాకేష్. అవన్నీ చెప్తూ ఉంటేనే మనసుకి హాయిగా అనిపించి ప్రేమగా, "ఆ! నువ్వు చెప్తుంటే బానే ఉంది. కానీ నీతో మాట్లాడుకుంటుంటే నాలో నేను నవ్వుకుంటుంటే ఏ దెయ్యం పట్టిందో అని అమ్మ తాయత్తు కట్టించింది తెలుసా? నా బాధ నీకు అర్థం కావడం లేదని" గారాలు పోస్తూ రేణుక మాటలకు గట్టిగా నవ్వు చూస్తున్నా బలవంతంగా ఆపుకుంటూ, "అత్తయ్య నిజంగా చాలా గ్రేట్ అబ్బా! నీకు నా దెయ్యం పట్టిందని కనిపెట్టేసిందని" అంటాడు రాజేష్. నిన్ను అని పళ్ళు నూరుతుంది రేణుక చిరు కోపంతో. హహా! చాలే అక్కడ నూరుతూ ఉంటే ఇక్కడికి సౌండొస్తోంది కానీ అంటూ, రేణు నా గురించి నీకు పూర్తిగా చెప్పాను. ఇప్పుడిప్పుడే చేంజ్ చేసుకుంటున్నావు కదా! ఫాస్ట్ ఎఫెక్ట్‌కి నా మీద నుంచి తగ్గడానికి కొంచెం టైం పడుతుందిలే కానీ 1 ఇయర్ వెయిట్ చెయి. ఆ తర్వాత నువ్వు అడగక ముందే నీ మెడలో తాళి కట్టేస్తాను. అండ్ అప్పటికి నేను ఇప్పటి వరకు తీసుకొని పట్టించుకున్న రెస్పాన్సిబిలిటీస్ అన్నీ కంప్లీట్ చేసి అప్పుడు నన్ను నా ఇంటికి తీసుకొని వెళ్తాను నిన్ను. ఓకేనా? అని ప్రేమగా అడుగుతాడు రాకేష్. రేణుక నవ్వుకుంటూ సరే అని అంటుంది. దట్స్ మై రేణు. అప్పటి వరకు ఖాళీగా ఉండకుండా నీకు ఉన్న ఫ్యాంటసీస్ అన్నీ ఒక బుక్‌లో రాసుకో. పెళ్ళయ్యాక ఏది వదలకుండా అన్ని చోట్లకి వెళ్ళి కావాల్సినంత తృప్తిని ఎంజాయ్ చేసి మళ్ళీ మన కోసం మనం టైమ్ స్పెండ్ చేద్దామని అంటాడు రాకేష్ షై ఫీల్ అవుతూ. రేణుక సిగ్గుపడుతూ అందరూ వస్తున్నారు. రీచ్ అయ్యాక మెసేజ్ చెయ్యి అని అంటుంది. ఓకే యూ టేక్ కేర్ బాయ్ అని అంటాడు రాకేష్. నవ్వుతూ యూ టూ రాకీ మిస్ యూ అని ప్రేమగా చెప్పి కాల్ కట్ చేస్తుంది రేణుక ప్రేమకు మురిసిపోతూ, ఇంతకాలం అమ్మ ప్రేమనే గుర్తించలేదు. నాన్న ఆరోగ్యం కూడా సరిగా లేకపోయిన బాధ్యతలన్నీ ఆయన ఎత్తిన పెట్టి నేను బలాదూరు తిరిగాను. ఆస్తులు అంతస్తులు ఉండి ఉపయోగం ఏముంది? నాలాంటి కొడుకుని కని ఎంత బాధపడి ఉంటారు. అక్కకైతే పెళ్లి చేశారు కానీ అక్కకి తమ్ముడుగా నేనెప్పుడూ తనతో ప్రేమగా మాట్లాడలేదు. ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచించకుండా జల్సా చేశాను. కానీ ఇప్పుడు నా మేనకోడలికి, నా మేనల్లుడికి మేనమామగా నేను చేయాల్సినవన్నీ చేసి, బాధ్యత గల కొడుకుగా, తమ్ముడిగా, మామగా మారి, ఆ తర్వాత నేను నా అర్ధాంగిని చేసుకుంటానని మనసులో అనుకుంటూ రేణు గురించి ఆలోచన చేస్తూ ఉంటాడు రాకేష్. సూరజ్ పేరెంట్స్ ఒప్పుకోకపోతే సూరజ్ తన భర్తగా ఉంటాను అనే మాటలు గుర్తొచ్చి దూరం దగ్గరయ్యే కొద్దీ స్వప్న మనసులో భయం మొదలవుతుంది. ఆ భయంతోనే సూరజ్ పేరెంట్స్ గురించి ఆలోచిస్తూ సూరజ్ భుజాల మీద తలవాల్చి కళ్ళు మూసుకుంటుంది. సూరజ్ వల్లభతో మాట్లాడుతూ స్వప్నని కొంచెం పైకి లేపి స్వప్న చుట్టూ చేయి వేసి తన భుజం మీద బాసిం పట్టు వేసుకొని పడుకోమని ప్రేమగా జో కొడుతూ ఉంటాడు. సూరజ్‌తో మాట్లాడుతూనే స్వప్నలో వచ్చిన చేంజ్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు వల్లభ. ఇదివరకు ఉన్నంత చురుగ్గా స్వప్న ఇప్పుడు ఉండడం లేదు. ఇదివరకు ముందు ఎంత నవ్వుతున్నా ఆ నవ్వులో జీవం లేదు. ఆ కళ్ళల్లో కాంతి లేదు. ముఖం కూడా పాలిపోయింది. కానీ అడిగిన వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకని ఏమైనా ఉంటే చెప్తారు కదా అని లైట్ తీసుకుంటున్నాడు. రిషి, బృంద బస్ స్టాప్‌కొచ్చేసరికి అక్కడ బస్సు ఉండదు. రిషి కంగారుగా పక్కనే ఉన్న వాళ్ళని కనుక్కొని బస్సు అప్పుడే వెళ్ళింది సార్ అని తెలుసుకొని, "నువ్వేం టెన్షన్ పడకు. నేను బస్సు ఎక్కించే బాధ్యత నాది" అని అంటూ మళ్ళీ బైక్ స్టార్ట్ చేసి వెనక్కి పోనిస్తాడు. రిషి మాటలు ఏవీ బృంద చెవినే తాకడం లేదు. బస్ మిస్ అయిందన్న బాధ లేదు. తన మనసులో ఒకటే ఆలోచన. తనని పట్టించుకొని ప్రేమని మనిషిని ఎవరైనా ఇంతలా ప్రేమిస్తారా? ఇంతలా ఆరాధిస్తారా? అంత యూనిక్ క్వాలిటీ తనలో ఏముందో తనకే అర్థం కావడం లేదు. "నువ్వు నాలో ఏం చూసావు? ఇంతలా ప్రేమించుతున్నావో నాకు కూడా తెలియదు కానీ నా జీవితం నా చేతిలో లేదు. నాన్నని కాదని నీకు దగ్గరవ్వలేను. నీకు నా మీద ఫీలింగ్స్ రావడానికి కారణం కూడా నేను కాదు. నేను కాలేజీకొచ్చాను, చదువుకున్నాను, జాబ్ తెచ్చుకున్నాను, జాబ్ చేస్తున్నాను అంతే. అందులో నా తప్పేమీ లేదు. నేను కవ్వించలేదు. నిన్ను ప్రేమలో పడేయలేదు. ఇది నా తప్పు కాదు" అని మిర్రర్‌లో నుండి రిషిని చూస్తూ తన మనసుకి తాను సర్దిచెప్పుకుంటూ ఉంటుంది బృంద. అలా అయినా మనశ్శాంతిగా ఉంటుందని. ఇంతలో ట్రాఫిక్ జామ్ అయి ఉండడంతో సడన్ బ్రేక్ వేస్తాడు రిషి. సడన్ బ్రేక్ వేసేసరికి రిషి నుంచి చూపు మరల్చి తన చెంపలను ముద్దాడుతున్న కన్నీటిని తుడుచుకుంటుంది బృంద. "దిగు" అని అంటాడు రిషి. ఎదురుగా ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయిన బస్‌ని చూస్తూ బృంద బస్ చూసుకోకుండా అయోమయంగా దిగి రిషి వైపే చూస్తుంది. రిషి బైక్ స్టాండ్ వేసి బృంద చేతిని ఒక చేత్తో పట్టుకొని ముందుకి లాక్కుపోతాడు. ఆశ్చర్యంగా రిషి వైపు చూస్తూ రిషి వెంట 7 అడుగులు నడిచి తనకు తెలియకుండానే ఆగుతుంది బృంద. రెప్ప వేయకుండా తన వైపే చూస్తూ ఉన్న బృంద వైపు తిరిగి "ఇదిగో నీ బాస్" అని అంటూ బృంద చేతికి బ్యాగ్ ఇస్తాడు రిషి. బస్ వైపు చూపించి రిషి చెప్పిన అప్పుడు బస్ వైపు చూసి థాంక్యూ అని తలదించుకొని అంటుంది బృంద. ఇద్దరికీ ఇప్పుడు తన ఫీలింగ్స్‌ని అర్థమయ్యేలా చేసి ఇంకా బాధ పెట్టడం తనకిష్టం లేదు బృంద. ఇప్పటి వరకు నేను నీకంటే ఇష్టమే లేదనుకుని, నా ప్రేమలో ఏదైనా లోపం ఉందేమో అని చాలా భయపడ్డాను. కానీ నీ కన్నీటి స్పర్శ
నీకు నా మీద ఉన్న ప్రేమను పూర్తిగా తెలియజేసింది. నా ప్రేమ ఈ ప్రేమ చాలు నాకు. నేను చాలా సంతోషంగా ఉంటాను. ఇంకెప్పుడు నిన్ను ఎనర్జీ పెట్టను. గుడ్ బాయ్ అని చెప్పి బృందని గట్టిగా హగ్ చేసుకొని ఐ లవ్ యూ సో మచ్. ఇంకెప్పుడు ఈ రిషి నీకు కనిపించడు అని బాధగా చెప్పి సైడ్‌కి కారుతున్న కన్నీటిని తుడుచుకొని బృందకి దూరం జరిగి వెనక్కి తిరిగి చూడకుండా తన బైక్‌ని అక్కడే వదిలేసి నడుచుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రిషి. కథ కొనసాగుతుంది. మరి ఇప్పటికైనా బృంద రిషి ప్రేమని అర్థం చేసుకుంటుందా లేదా? మరోపక్క రాకేష్ హ్యాపీగా ఉన్నాడు రేణుక ఎస్ చెప్పినందుకు. మరి స్వప్న సూరజ్‌ల మాటేంటి తెలుసుకోవాలనుకుంటే ఛానల్‌ని ఫాలో అవ్వండి.